భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది గదా! ఈ క్రమంలో అంటే తొలి రోజు ఆటలో రిషబ్ పంత్‌కు జస్ట్ మిస్ అయిందనమాట ఒక పెద్ద పెను ప్రమాదం. స్టార్క్ వేసిన తొమ్మిదో ఓవర్ రెండో బంతిని పంత్ హెల్మెట్‌కు బలంగా తాకింది. హెల్మెట్ అంత హెల్మెట్ గ్రిల్ ఉంటుంది గదా! దానికి గట్టిగా తాకింది. ఎంతలాగా అంటే 145 కిలోమీటర్ల వేగంతో బంతి వెళ్లి పంత్ హెల్మెట్‌ను గట్టిగా తగిలిందనమాట. వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి పంత్‌ను కంకాష్ టెస్ట్ చేశారనమాట. అయితే పంత్ చేతికి కూడా చాలా పెద్ద గాయమైంది. ఇక స్టార్క్ కూడా పంత్ దగ్గరికి వెళ్లి ఏమైనా ప్రమాదం జరిగిందా? ఏంటి? అంటూ అడిగాడు. ఎందుకంటే బౌలర్‌గా తన తన బాధ్యత తను నిర్వహించాడు. ఇక అంతకు మునుపు స్టార్క్ బౌలింగ్‌లోనే పంత్ కూడా గాయపడ్డారు. స్టార్క్ వేసిన ఒక బంతి చేతిని బలంగా తాకింది. అసలు బైసెప్ మజిల్ దగ్గరైతే ఎర్రగా కందిపోయింది. మీరు ఈ ఫోటోలో కూడా చూడొచ్చనమాట. అయితే ఇక ఒకవేళ గనక హెల్మెట్ లేకపోయి ఉంటే మాత్రం పంత్ పరిస్థితి దారుణంగా ఉండేది. అప్పుడు 2022లో అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది కదా! అదే ప్రమాదం కన్నా ఎక్కువయ్యేదనమాట. అయితే 10 ఏళ్ల ఇక్కడ ఈ మ్యాచ్‌లో కొంతవరకు తను రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ రావడం జరిగింది.